ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 11వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 11వ పాఠం ఆహార భద్రత. ఇందులో 149 నుంచి 150 పేజీ వరకు ఆహార ధాన్యాలు అంటే ఏమిటో చూద్దాం. ఆహార ధాన్యాలు అంటే వంట నూనె, ధాన్యాలు, పప్పు దినుసులు కూడా వస్తాయి ఆహార ధాన్యాల కింద. ధాన్యాల కింద వచ్చే ప్రధాన ధాన్యాలు వరి, గోధుమ చెప్పుకోవచ్చు. చిరు లేదా తృణధాన్యాలు ధాన్యాల కింద ఇంకో వచ్చేవి ఏంటంటే చిరు లేదా తృణధాన్యాలు. వీటి కింద జొన్న, రాగి, సజ్జ మొదలైనవి చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అంటారు. మొత్తం ఆహార ధాన్యాలు వంట నూనె చేసేవి, ధాన్యాలు, పప్పు దినుసులు 3 కూడా ఆహార ధాన్యాల కింద వస్తాయి. ఈ ధాన్యాల కింద వచ్చే ప్రధాన ధాన్యాలు చిరు లేదా తృణధాన్యాలు. ప్రధాన ధాన్యాలు వేటిని చెప్పుకోవచ్చు అంటే వరి, గోధుమ. చిరు లేదా తృణధాన్యాలని జొన్న, రాగి, సజ్జ మొదలైనవి చిరు లేదా తృణధాన్యాల కింద చెప్పుకోవచ్చు. వీటిని చాలామంది తక్కువ రకం ధాన్యాలను అనుకుంటారు. ఇవి తృణప్రాయమని, పోషక విలువలు తక్కువని అనుకుంటారంటే తృణధాన్యాలను. వీటిని చాలామంది తక్కువ రకం ధాన్యాలను అనుకుంటారు. ఇవి తృణప్రాయమని, పోషక విలువలు తక్కువని అనుకుంటారంటే తృణధాన్యాలను. ఇందుకు విరుద్ధంగా వీటిలో పోషకాలు ఎక్కువ, ఒక రకంగా పరిపూర్ణమైన ఆహారం ఇవి తృణధాన్యాలు. ఇందుకు విరుద్ధంగా వీటిలో పోషకాలు ఎక్కువ, ఒక రకంగా పరిపూర్ణమైన ఆహారం ఇవంటే తృణధాన్యాలు. దేశంలోని వర్షాధార ప్రాంతంలో ఉంటున్న లక్షలాది మంది ప్రజల ప్రధాన ఆహారం ఏమంటే తృణధాన్యాలు. దేశంలోని వర్షాధార ప్రాంతంలో ఉంటున్న లక్షలాది ప్రజల ప్రధాన ఆహారం ఏమంటే తృణధాన్యాలు. ఒకప్పుడు ఏ కుటుంబాలన్నింటిలో వీటిని ఇష్టంగా తినేవాళ్ళు భారతీయ కుటుంబాలన్నింటిలో. ఒకప్పుడు ఏ కుటుంబాలన్నింటిలో వీటిని ఇష్టంగా తినేవాళ్ళు అంటే భారతీయ కుటుంబాలన్నింటిలో వీటిని తృణధాన్యాలు ఇష్టంగా తినేవాళ్ళు. బియ్యం, గోధుమలు, తెల్ల రంగు ఇష్టపడే వలస పాలకులతో వీటికి ఏమని పేరు వచ్చిందంటే తృణధాన్యాలు అనే పేరు వచ్చింది. బియ్యం, గోధుమల తెల్ల రంగు ఇష్టపడే వలస పాలకులతో వీటికి ఏమని పేరు వచ్చిందంటే తృణధాన్యాలు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు స్థానిక ఆహారాన్ని, సాంస్కృతిక ఆచారాలను చిన్నచూపు చూశారు. ప్రస్తుతం చాలామంది వీటిని ఎలా వ్యవహరిస్తున్నారంటే పోషక ధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు స్థానిక ఆహారం అంటే బ్రిటిష్ వాళ్ళు లేదా పాలకులు స్థానిక ఆహారాన్ని, సాంస్కృతిక ఆచారాన్ని చిన్నచూపు చూశారు. ప్రస్తుతం చాలామంది వీటిని ఎలా వ్యవహరిస్తున్నారంటే పోషక ధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు. ఇతర ఆహార పదార్థాల లభ్యత. దేని వినియోగంలో మార్పులు వచ్చి పళ్ళు, కూరగాయలు, పాలు, మాంసం, కోడి మాంసం, చేపలను ప్రజలు కోరుకుంటున్నారని చెబుతారంటే ఆహార వినియోగంలో. దేని వినియోగంలో మార్పులు వచ్చి పళ్ళు, కూరగాయలు, పాలు, మాంసం, కోడి మాంసం, చేపలను ప్రజలు కోరుకుంటున్నారని చెబుతారంటే ఆహార వినియోగంలో. ఇది వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మంచి సంకేతం. వినియోగదారులు రకరకాల ఆహార పదార్థాలతో ఏ ఆహారం తీసుకోవాలంటే సమతుల ఆహారం. ఇది వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మంచి సంకేతం. వినియోగదారులు రకరకాల ఆహార పదార్థాలతో ఏ ఆహారం తీసుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహార ధాన్యాలు పండించే రైతులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి వేటిని చేపట్టవచ్చు అంటే వివిధ పంటల సాగును. ఆహార ధాన్యాలను పండించే రైతులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి వేటిని చేపట్టవచ్చు అంటే వివిధ పంటల సాగును. గత 2 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాలు పండించే భూమిని పత్తి వంటి వాణిజ్య పంటలకు మళ్లిస్తున్నారని ఇంతకుముందు ఈ తరగతిలో చదివాం. ఎవరి సంక్షోభానికి ఇది కూడా ఒక కారణం అంటే రైతుల సంక్షోభానికి. గత 2 దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాలు పండించే భూమిని పత్తి వంటి వాణిజ్య పంటలకు మళ్లిస్తున్నారని ఇంతకుముందు తరగతిలో చదివాం. ఎవరి సంక్షోభానికి ఇది కూడా ఒక కారణం అంటే రైతుల సంక్షోభానికి. వీటికి బదులుగా రైతులు ఏ పరిశ్రమ వంటి అనుబంధ పనులను చేపట్టి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అంటే కోళ్ల పెంపకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమ వంటి. వీటి బదులుగా రైతులు ఏ పరిశ్రమ వంటి అనుబంధ పనులను చేపట్టి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కోళ్ల పెంపకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమ వంటివి. కాలక్రమంలో ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగినప్పటికీ రోజువారీ కనీస అవసరాలు తీర్చడానికి సరిపోయేటంతగా ఇది లేదు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు, ఎన్ని గ్రాముల పళ్ళు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారంటే 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్ళు తీసుకోవాలని. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి ఎన్ని గ్రాముల కూరగాయలు, ఎన్ని గ్రాముల పళ్ళు తీసుకోవాలన్న పోషకాహార నిపుణులు చెప్తున్నారంటే 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్ళు తీసుకోవాలని. అయితే వీటి లభ్యత వరుసగా ఎంత మాత్రం ఉందంటే 300 తీసుకోవాలంటే 180 ఉన్నాయి, 100 తీసుకోవాలంటే 58 గ్రాములు మాత్రం ఉన్నాయి. కూరగాయలు 300 తీసుకోవాలంటే అందుబాటులో ఉండే 180 గ్రాములు మాత్రమే. అలాగే పళ్ళు 100 గ్రాములు తీసుకోవాలంటే 58 గ్రాములు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత ఎంత మాత్రమే అంటే 30 మాత్రమే. అదేవిధంగా సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత ఎంత మాత్రం అంటే 30 మాత్రమే. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని కిలోలు మాత్రమే అంటే 3.2 కిలోలు. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని కిలోలు మాత్రమే అంటే 3.2 కిలోలు. రోజుకి ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని మిల్లీలీటర్లు మాత్రమే అంటే 210 మిల్లీలీటర్లు. రోజుకి ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎన్ని మిల్లీలీటర్లు మాత్రమే అంటే
210 మిల్లీలీటర్లు. కాబట్టి ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టడానికి రైతులకు ఏ రూపంలో మద్దతు కావాలి? ఉత్పాదకాలు, మార్కెట్ అవకాశాల రూపంలో. కాబట్టి ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టడానికి రైతులకు ఏ రూపంలో మద్దతు కావాలంటే ఉత్పాదకాలు, మార్కెట్ అవకాశాల రూపంలో. కొత్త పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొనే మార్కెట్ నుంచి రైతులకు ఏం అవసరం అవుతాయంటే రక్షణ, మద్దతు. కొత్త పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొనే మార్కెట్ నుంచి రైతులకు ఏం అవసరం అవుతాయంటే రక్షణ, మద్దతు. తర్వాత వ్యవసాయ వైవిధ్యీకరణ. మిడ్నాపూర్ ప్రాంతంలో ఏ నేలలు ఉన్నాయంటే ఎర్ర నేలలు. మిడ్నాపూర్ ప్రాంతంలో ఏ నేలలు ఉన్నాయంటే ఎర్ర నేలలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్పల్ గ్రామం ఉందంటే బోర్కొల్లా. ఏ గ్రామ పంచాయతీ పరిధిలో కస్పల్ గ్రామం ఏ పంచాయతీ పరిధిలో ఉందంటే బోర్కొల్లా. దాదాపు అందరికీ బోరు బావులు ఉన్నాయి. వేటి అభివృద్ధికి బ్యాంకుల వాళ్ళకు రుణాలు ఇచ్చాయి. నీటి వసతి అభివృద్ధికి. దాదాపు అందరికీ బోరు బావులు ఉన్నాయి. వేటి అభివృద్ధికి బ్యాంకులు వాళ్ళకు రుణాలు ఇచ్చాయంటే నీటి వసతి అభివృద్ధికి. నేను హరిప్రసాద్, సమంత, చిట్టో మైత్రి, జూత్ లెంకాలతో మాట్లాడి ఎవరు ఎన్ని ఎకరాల మించి సాగు చేయడం లేదంటే 2 ఎకరాలకు మించి సాగు చేయడం లేదు. నేను హరిప్రసాద్, సమంత, చిట్టో మైత్రి, జూత్ లెంకాలతో మాట్లాడాను. ఎవరు ఎన్ని ఎకరాలకు మించి సాగు చేయడం లేదంటే 2 ఎకరాలకు మించి సాగు చేయడం లేదు. సాంకేతిక విజ్ఞానం చాలా బాగుంది. ఏ విత్తనాలు ఎప్పుడు విశ్వవిద్యాలయం తెచ్చుకొని ఇంకా అవే వాడుతున్నారంటే వరి. సాంకేతిక విజ్ఞానం చాలా బాగుంది. ఏ విత్తనాలు అంటే వరి విత్తనాలు ఎప్పుడో విశ్వవిద్యాలయం నుంచి తెచ్చుకొని ఇంకా అవే వాడుతున్నారంటే వరి విత్తనాలను ఎప్పుడో విశ్వవిద్యాలయం తెచ్చుకొని అవే వాడుతున్నారు. వాణిజ్య పంటల ద్వారా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రతి ఒక్కరు ఏం పండిస్తారంటే కూరగాయలు పండిస్తారు. వాణిజ్య పంటల ద్వారా వాళ్ళకి ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రతి ఒక్కరు ఏం పండిస్తారంటే కూరగాయలు. ఏమంటే అందరికీ పిచ్చి మోజు అంటే బంగాళదుంపలు అంటే. ఏమంటే అందరికీ పిచ్చి మోజు అంటే బంగాళదుంపలు అంటే. వీటి విత్తనాలు ఏ కంపెనీల నుండి లభిస్తాయంటే ఖరీదు ఎక్కువ అంటే వాణిజ్య కంపెనీల నుంచి. వీటి విత్తనాలు ఏ కంపెనీల నుంచి లభిస్తాయి మరియు ఖరీదు ఎక్కువ అంటే వాణిజ్య కంపెనీల నుండి లభిస్తాయి. ఇంకొక మంచి పరిణామం ఏంటంటే ఇక్కడ పాడి పరిశ్రమ. దాదాపు అందరికి ఎన్ని ఆవులు ఉన్నాయంటే 3 నుంచి 5 ఆవులు. దాదాపు అందరికీ ఎన్ని ఆవులు ఉన్నాయంటే 3 నుంచి 5 ఆవులు. వీటికి పోషణ బాధ్యత ఆడవాళ్ళది. ఇది ఎప్పుడు విస్తరిస్తుంది? మంచి పప్పు ధాన్యాల విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయని రైతులకు తెలుసు అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో. వీటి పోషణ బాధ్యత ఆడవాళ్ళది. ఇది ఎప్పుడు విస్తరిస్తుంది? మంచి పప్పు ధాన్యాల విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయని రైతులకు తెలుసు అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి. వాళ్ళ దగ్గర ఉన్న ఏ విత్తనాలు మంచివంటే ఆవాల విత్తనాలు. నది నుంచి నేలపైకి ఏటవాలుగా ఉంటుంది. 300 మీటర్ల పైకి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొక గ్రామం చూశాను. అక్కడ ఎంత జనాభా పేదరికంలో ఉందంటే సగం జనాభా. నది నుంచి నేలపైకి ఏటవాలుగా ఉంది. 300 మీటర్ల పైకి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొక గ్రామం చూశాను. అక్కడ ఎంత జనాభా పేదరికంలో ఉందంటే సగం జనాభా. అక్కడే ఒకే పంట పండుతుంది. రెండో పంట దేనిపై ఆధారపడి సాగు చేస్తారంటే వర్షాలపై. అక్కడ ఒకే పంట పండుతుంది. రెండో పంట దేనిపై ఆధారపడి సాగు చేస్తారంటే వర్షాలపై. దిగుబడులు తక్కువ, అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ప్రణాళిక, ప్రభుత్వ సహాయం లేకుండా వాళ్ళతో దేని గురించి మాట్లాడడం వృధా ప్రయాసం అవుతుందంటే వైవిధ్యీకరణ. దిగుబడులు తక్కువ, అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ప్రణాళిక, ప్రభుత్వ సహాయం లేకుండా వాళ్ళతో దేని గురించి మాట్లాడడం వృధా ప్రయాసం అవుతుందంటే వైవిధ్యీకరణ. దేని వైవిధ్యీకరణ ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గమనించండి అంటే వ్యవసాయ వైవిధ్యీకరణ. దేని వైవిధ్యీకరణ ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గమనించండి అంటే వ్యవసాయ వైవిధ్యీకరణ అనేది. దీనివల్ల ఎదురయ్యే విధానాల సందిగ్ధతను వేటి ద్వారా ఎదుర్కోవాల్సిన సరైన ప్రణాళికల ద్వారా. దీనివల్ల ఎదురయ్యే విధానాల సందిగ్ధతను వేటి ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుందంటే సరైన ప్రణాళికల ద్వారా. ఏ పంటలకు వనరులు మళ్లించడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గవచ్చు అంటే ఆహారేతర పంటలకు. ఏ పంటలకు వనరులను మళ్లించడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గవచ్చు అంటే ఆహారేతర పంటలకు వనరులు మళ్లించడం వల్ల. తలసరి ఆహార ధాన్యాల లభ్యతలు ఏ దేశాలతో పోలిస్తే భారతదేశం తక్కువ అంటే యూరప్ 700 గ్రాములు, అమెరికా 850 గ్రాములు. తలసరి ఆహార ధాన్య లభ్యతలు ఏ దేశాలతో పోలిస్తే భారతదేశం తక్కువ అంటే యూరప్ 700 గ్రాములు, అమెరికా 850 గ్రాములు. ఒక రోజుకు ఒక వ్యక్తి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, అది 460, 490, 510లో ఉన్నాయి తప్ప ఇలా 700కి 800కి రావట్లేదు. ఆహార ధాన్యాల తలసరి లభ్యత తగ్గుతూ ఉండటం భారతదేశం ఏ భద్రత విషయంలో ఆందోళన కలిగించే విషయం అంటే ఆహార భద్రత. ఆహార ధాన్యాల తలసరి లభ్యత తగ్గుతూ ఉండడం భారతదేశం ఏ భద్రత విషయంలో ఆందోళన కలిగించే విషయం అంటే ఆహార భద్రత. పేద కుటుంబాల వాళ్ళు శారీరక కష్టం చేస్తారు. శక్తి కోసం వాళ్ళు ఎక్కువగా వేటిపైన ఆధారపడి ఉన్నారంటే ఆహార ధాన్యాల పైన. పేద కుటుంబాల వాళ్ళు శారీరక కష్టం చేస్తారు. శక్తి కోసం వాళ్ళు ఎక్కువగా వేటిపైన ఆధారపడి ఉన్నారంటే ఆహార ధాన్యాల పైన. వేటి ఉత్పత్తితో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచేలా మన విధానాలు ఉండాలంటే ఆహార ధాన్యాల. వేటి ఉత్పత్తితో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచేలా మన విధానాలు ఉండాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు ఆహార పదార్థాల ఉత్పత్తి. థ్యాంక్ యూ.